హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి బగారా బెంగన్. ఈ బగారా బెంగన్ మీలో ఎంతమందికి ఇష్టం? ఈ బగారా బెంగన్ని నేను చేసిన ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని అవి దూరగా వేగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఎండు కొబ్బరి, ఇలాచి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న జార్లోనే 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, 4 టమాటోలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 7-8 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని వాటిని నేను చూపించిన విధంగా కట్ చేసుకొని దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలన్నీ దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా 10 నిమిషాలు మగ్గించుకున్న దాంట్లో మిగిలిన పేస్ట్ని కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిపై కాస్త పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో మీకు ఇష్టమైన బగారా బెంగన్ అయితే రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.